కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క ముద్ర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉన్నది. ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి యెహోషువ దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆ దేవునికే విరోధముగా వ్యతిరేకముగా విరుద్ధముగా నేను పాపము చేసినది నిజమే అని ఒప్పుకున్నాడు. చేసిన పాపాన్ని ఒప్పుకున్నటువంటి ఆకాను దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనలేకపోయాడు. అతను చేసినటువంటి తప్పు కారణంగా, అతను చేసినటువంటి తప్పు ఒక పాపముగా ఎంచబడిన కారణముగా తన కుటుంబం వారందరూ కూడా రాళ్లతో చావగొట్టబడినారు. మొదటి యోహాను అనగా యోహాను గారు రాసినటువంటి 3 పత్రికలలో మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో అసలు నిర్వచనం ఏంటి, పాపము యొక్క నిర్వచనము ఇక్కడ రాయబడి ఉన్నది. పాపము చేయు ప్రతి వాడు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆజ్ఞను లేదా ఆజ్ఞలను, దేవుడు మనకు ఇచ్చిన విధి విధానాలైనటువంటి ఆజ్ఞలను పాటించకపోవడము, శిరసావహించకపోవడమే, తూచా తప్పకుండా మనము వాటిని నెరవేర్చకపోవడమే పాపము. ఆజ్ఞను పాటించకపోవడము పాపము. దేవుడు చేయమన్నది చేయకపోయినా సరే అది పాపమే. దేవుడు చేయవద్దు అని హెచ్చరించినటువంటి ఆ ఫలానా పనిని నువ్వు చేసినా అది కూడా పాపముగానే పరిగణించబడుతుంది అని మీరు గమనించండి. ఇక్కడ మనకి ఒక దాన్ని ఏమంటారంటే అ బ్రాంచ్ ఆఫ్ క్రిస్టియన్ థియాలజీ అని అంటారు. అంటే డాక్ట్రిన్స్ ఉన్నాయి, మనకి రకరకాల క్రైస్తవ సిద్ధాంతాలు, నమ్మకాలు, విశ్వాసాలు, అధ్యయనాలు ఉన్నాయి. వీటిల్లో ఒక అధ్యయనం ఉంది. ఆ అధ్యయనం ఏంటంటే స్టడీ అబౌట్ సిన్, పాపమును గురించినటువంటి అధ్యయనము ఉన్నది. స్టడీ అబౌట్ సిన్, దీన్నే మనము హెమారిటాలజీ అని అంటారు. ఈ హెమారిటాలజీ అనేటువంటి ఈ మాటలో ఉన్న హెమారిటియా అనే మాట గ్రీకు భాష నుండి వస్తుంది. సో గ్రీకు భాషలో హెమారిటియా అనగా పాపము, సిన్ అని అర్థము. కాబట్టి ఈ హెమారిటియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని చాలామంది అధ్యయనం చేస్తూ ఉంటారు. పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 3:23లో ఏ భేదము లేదండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. అందరూ కూడా, నీవు నేను ప్రతి ఒక్కరము కూడా పాపము చేసి ఆజ్ఞను, మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా 10 ఆజ్ఞలే మన క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటారు. తప్పండి, 613 ఆజ్ఞలు బైబిల్లో ఇవ్వబడినాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మొత్తము ఆజ్ఞల సంఖ్య 613. ఈ 613లో 612 మీరు పాటించి ఒక్కటి పాటించకపోయినా కూడా పాపమే. ఇక్కడ అంటున్నాడు కదా పౌలు గారు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ గాడ్స్ మార్క్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ఏం లేదండి, దేవుని యొక్క తోడు మనతో ఉండడం, ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉండడము, ఆయన యొక్క కంపానియన్షిప్ మనతో ఉండడము. దేవుని యొక్క తోడు మనతో లేనప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు. శ్రమలు వస్తాయి. శ్రమలు మనకు విస్తరించినప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే శ్రమలు శ్రమలుగా అనిపించవు. కానీ ఈ శ్రమలు చాలా ఇబ్బందికరంగా అనిపించడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క ముద్ర మన జీవితాలలో లేకపోవడము. గాడ్స్ మార్క్ ఆఫ్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతి అనేటువంటి ముద్ర. ఆ ముద్ర ఏంటి అంటే మనము పాపము చేస్తున్నప్పుడు, ఒరే నువ్వు పాపం చేస్తున్నావు, అమ్మ నువ్వు పాపం చేస్తున్నావు అని మనల్ని హెచ్చరించడానికి ఒక ఆదరణకర్తగా యేసు ప్రభు వారు మనకు నియమించి ఇచ్చిన ఒక సంచకరువు పేరే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మ పేరే హోలీ స్పిరిట్. మరి ఈ హెమారిటాలజీ అని చెప్పుకున్నాం కదా, మరి ఈ హెమారిటాలజీలో అనగా స్టడీ ఆఫ్ సిన్, స్టడీ అబౌట్ సిన్ అనేటువంటి ఈ అధ్యయనం ప్రకారము మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న నెంబర్ 1 ఏంటంటే, వై డు ఐ మిస్ దిస్ మార్క్? ఎందుకు దేవుడు అనుగ్రహించేటువంటి ఈ మహిమను, ఆ మహిమ అనేటువంటి ముద్రను మనము ఎందుకు
పోగొట్టుకుంటున్నాం? మనం ఎందుకు ఆ మహిమను సొంతం చేసుకోలేకపోతున్నాం? రెండవ ప్రశ్న, హౌ డు వి మిస్ దిస్ మార్క్? మనము దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నటువంటి ఆ మహిమను మనము పొందుకోలేకపోవడానికి మనకి ఎలాంటి కారణాలు అడ్డుగా నిలబడుతున్నాయి? మూడవ ప్రశ్న, ఒకవేళ మనకు దేవుడు అనుగ్రహించేటువంటి మహిమ మనకు ఆశీర్వాదముగా రాకుండా ఆగిపోతే ఎటువంటి పరిణామాలను మనము ఫేస్ చేయవలసి వస్తుంది? వీటిని కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది మార్క్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్ అని అంటారు. దేవుడు అనుగ్రహించు మహిమ ఒక ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదం ఒక ముద్ర, ఆ ముద్రే ఒక గ్యారంటీ, ఆ గ్యారంటీ పేరే సంచకరువు, ఆ సంచకరువే ఆదరణకర్త, ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు. ఎందుకు మనకి రావడం లేదు అని అంటే మనలో పాపం ఉంది కాబట్టి ఆయన అనుగ్రహించాలనుకున్నటువంటి మహిమ ఆశీర్వాదము మనకు రావడం లేదు. మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి, మళ్ళీ వెనక్కి వెళ్దాం. మనము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4లో పాపం యొక్క నిర్వచనాన్ని చాలా సింప్లిఫై చేసి రాయడం జరిగింది యోహాను గారు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. మరొక సంఘటనలో పాపం అంటే ఏంటో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 9:7లో యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి, దేవుని మీద తిరుగుబాటు చేయుట పాపము. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అపవాది పాపము చేశాడు కదండి. తన గర్వాన్ని చూపించాడు, తన అవిధేయతను చూపించాడు, నేను దేవుని కంటే పైవాడిగా ఉండాలనుకున్నాడు. అది హైలీ ఇంపాసిబుల్. అది చివరికి తోసివేయబడినాడు. ఎందుకంటే దేవునిని ధిక్కరించాడు, దేవునికి విధేయత చూపించలేదు అతను. రోమీలకు రాసిన పత్రిక 5:12లో ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగైతే ప్రవేశించినో అలాగనే మనుషులందరూ కూడా దేవునికి విరుద్ధముగా వ్యతిరేకముగా పాపము చేసినందున శారీరక మరణము ఆధ్యాత్మిక మరణము అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6:23లో అంటున్నాడు కదా పౌలు గారు, పాపము వలన వచ్చు జీతము మరణము. ఏమండి, ఈ రోజున పాపం చేయనివాడు ఒక్కడు చూపించండి. ఒక స్త్రీ వ్యభిచారం అనేటువంటి ఒక కేసులో పట్టబడినప్పుడు, ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని యూదులందరూ కూడా తయారైనప్పుడు, వారందరూ అక్కడ ఒక మూకలాగా ఏర్పడినప్పుడు, ఆమెను చుట్టుముట్టినప్పుడు యేసు ప్రభువు అక్కడికి వచ్చి, మీలో పాపము లేనివాడు ముందుగా రాయి వేయండి ఆమె మీద అని అన్నప్పుడు వాళ్ళు తీసుకున్న రాళ్ళన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. మరి ఆ సమయంలో, ఆ సంఘటనలో, ఆ సందర్భంలో, అక్కడ ఆ కాంటెక్స్ట్లో యేసు ప్రభువు రామని ఇకపై పాపము చేయకు అని చెప్పని చాలా చక్కగా సాత్వికంగా ఆమెకి చెప్పి ఆమెను పంపించడం జరుగుతుంది. అనగా పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు. మనందరము కూడా పాపములో పుట్టిన వారమే. అవిధేయత చూపించిన హవ్వ, తర్వాత ఆదాము, తర్వాత అతని పిల్లలు, ఆమె పిల్లలు, వీళ్ళందరి ద్వారా మనము ప్రయాణం చేసుకుంటూ వచ్చినాము. మరి ఈ వంశంలో, ఈ క్రమంలో ప్రతి మానవుడు కూడా పాపములో పుట్టినవాడు. పాపముతో కాదు, పాపములో పుట్టినవాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక ముద్రను కలిగి ఉన్నటువంటి వారు ఎప్పటికీ దేవునికి విరోధముగా పాపము చేయలేరు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ ముద్ర మనకు అవసరము. ఆ ముద్రనే ఒక ఆశీర్వాదము. ఇదే మనము ముందుగా చెప్పుకున్నటువంటి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ కూడా పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఇంకా పాపము నిలిచి ఉండడమే. మనం ఇంకా పాపములో నిలిచి ఉండడమే. యేసుక్రీస్తు ప్రభువు పాపులను ప్రేమించాడు, కానీ వారిలో ఉన్న పాపాన్ని అసహించుకున్నాడు. దేవుడు పరిశుద్ధతలో నివసిస్తాడు, నిత్య జీవంలో ఉంటాడు ఆయన. కాబట్టి మీరు పరిశుద్ధుడైన దేవునిని చూడాలి, ఆయనతో కలిసి బ్రతకాలి. నీ శారీరక మరణము తర్వాత ఆధ్యాత్మిక జీవములో నువ్వు ఉండాలి అంటే నీవు ఈ భూలోకంలో బ్రతికున్నంత కాలము కూడా పరిశుద్ధత అనే దానిలో నిలిచి ఉండాలి, దేవునికి విధేయుడుగా ఉండాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, నీకు ఇవ్వగలిగినంత అర్పణ ఇవ్వాలి, సంఘాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, సంఘ కాపరి అవసరాలను మీరు చూసుకోవాలి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరతల విషయమై మీరు ఎంత కొంత తోచినంత సహాయం చేయవలసిందే, ఉపవాసం ఉండవలసిందే, ప్రార్థన చేయవలసిందే, క్రమము తప్పక ఆరాధనకు రావాల్సిందే. ఇవన్నీ జరగాలి. దేవునికి విధేయత చూపించాలి, మొండి చేయి చూపించకూడదు. దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నదో నాకు బయలుపరచు దేవా అని అడగండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నిజముగానే మేమందరం కూడా పాపము చేయడం వలన, ఇంకా పాపములో నిలిచి ఉండటం వలన మాకు
నీవు అనుగ్రహించాలనుకుంటున్నటువంటి మహిమ, ఆ ఆశీర్వాదము మేము పొందుకోలేకపోతున్నాం దేవ పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను మా హృదయముల మీద మీరు ముద్రించండి. మేము పాపము చేయకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధతలోనికి ప్రవేశించే విషయమే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.